దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ దేశ పౌరుడే అని, దేశంలో అందరికీ సమానమైన హక్కులు, అవకాశాలు కల్పించాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. దేశ ప్రజలకు సమానమైన హక్కు, ఆత్మగౌరవాన్ని కల్పించిన భారత రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తుందని ఆయన వాపోయారు. మామ్నూరులో ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బీజేపీ లౌకికవాదాన్ని తుంగలో తొక్కుతూ ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగితే దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తుందని అభిప్రాయపడ్డారు. 8 సంవత్సరాల క్రితం సామాన్య వ్యాపారవేత్తగా ఉన్న అదానీ ఇప్పుడు ప్రపంచంలో 2వ కుబేరుడుగా ఎదగటానికి కారణం దేశ సంపదను ప్రధాని మోడీ దోచిపెట్టడమేనని ఆరోపించారు. ఆదాయం, చదువుకోవటానికి బడి, ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం, ఇటువంటి అనేక కార్యక్రమాలపైన దృష్టి సారించి వాటి కోసం పోరాటం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఇంకా అంటే 60 రోజులు పూర్తయ్యే లోపల పెద్ద ఎత్తున గణనీయమైనటువంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున వస్తాయి. ఆ మార్పులతో ప్రజల్లోని ఆలోచన సరళి మారిపోతుంది. మనం ఏం చేసుకోవాలా, ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా భవిష్యత్తులో మనందరికీ స్పష్టత వస్తుంది. ఈ దేశం, ఈ రాష్ట్రం కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరిపైన ఉందని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. రాబడి, ఆదాయం